పార్టీ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్ల తర్వాత కార్పొరేషన్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. పార్టీకి కమిట్మెంట్ తో పనిచేసిన వారికి ఇటీవల పదవులు కట్టబెట్టారు. తెలంగాణలో సర్కార్ ఏర్పాటైన కొత్తల్లో పార్లమెంటరీ కార్యదర్శుల పదవులు క్రియేట్ చేసి కొందరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా కల్పించారు ముఖ్యమంత్రి. అయితే కోర్టు ఆదేశాలతో వాటిని తొలగించాల్సి వచ్చింది. ఇప్పుడు వారికి కొత్త పదవులు దక్కుతాయా లేదా? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఆ వెంటనే కేబినెట్ భర్తీ ప్రక్రియ అంతా చకచకా కానిచ్చేశారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత తెలంగాణలో సామాజిక కూర్పులో భాగంగా చాలా మందికి అవకాశాలు కల్పించలేకపోయామని భావించారు. దాంతో మిగిలిన వారికి కూడా పరిపాలన మీద అనుభవం రావాలి అంటే వారిని అధికార కేంద్రానికి దగ్గరగా ఉంచాలన్న లక్ష్యంతో పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి శ్రీకారం చుట్టారు. అయితే ప్రతిపక్షాలు ఆ కేబినెట్ హోదా పదవులపై కోర్టుకెక్కడంతో న్యాయస్థానం వాటిని రద్దు చేయడంతో ఆ పార్లమెంటరీ కార్యదర్శులు ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. కోర్టు తీర్పు తర్వాత సీఎం కేసీఆర్ సదరు ఎమ్మెల్యేల్ని పిలిపించుకుని కార్పొరేషన్ పదవుల భర్తీలో వారికి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టమైన హామీ ఇచ్చారట. కానీ ఇప్పటి వరకు పార్లమెంటరీ కార్యదర్శులుగా మాజీలైన వారికి ఎలాంటి పదవులు దక్కలేదు. ఇప్పుడు తాజాగా నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతున్న నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలు పదవులపై ఆశాభావంతో తిరిగి రంగంలోకి దిగారు. ఉద్యోగ సంఘాల నుంచి ఇద్దరిని కేబినెట్లోకి తీసుకుంటానని అప్పట్లో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే ఆ తర్వాత అనేక కారణాల రీత్యా స్వామిగౌడ్ని మండలి చైర్మన్ గా నియమించారు. అలా ఆయనకు సముచిత ప్రాధాన్యం లభించింది. ఇక టీజీఓ సంఘం నాయకుడిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్కి కేబినెట్ బెర్త్ ఖాయమని మొదట్లో భావించారు. అది సాధ్యం కాకపోవడంతో ఆ తర్వాత పార్లమెంటరీ కార్యదర్శి పదవి కట్టబెట్టారు. కోర్టు తీర్పుతో స్వామిగౌడ్కి ఆ పదవి కూడా పోవటం, ఏ పదవి దక్కుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. స్వామిగౌడ్తో పాటు ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కోవా లక్ష్మి కూడా పదవుల ఆశావహుల లిస్టులో చేరారు. కొత్త జిల్లా కేంద్రానికి ఎమ్మెల్యేలుగా అటు శ్రీనివాస్ గౌడ్, ఇటు కోవా లక్ష్మి ఉండటంతో ఇద్దరికి పదవులు వస్తాయన్న చర్చ మాత్రం జరుగుతోంది. ఇక నల్గొండ జిల్లా నుంచి కిషోర్, వరంగల్ నుంచి వినయ్ భాస్కర్, కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే సతీష్ లాంటి వారంతా ఇప్పుడు పదవుల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. న్యాయపరమైన సమస్యలు తొలగి వారికి మళ్లీ పార్లమెంటరీ కార్యదర్శుల పదవులు దక్కుతాయా, లేకపోతే త్వరలో కార్పొరేషన్ పదవుల భర్తీ రెండో జాబితా వస్తుందని చర్చ జరుగుతున్న క్రమంలో ఆ జాబితాలో వీరికి అవకాశం దక్కుతుందా అన్నది చూడాలి.